హాయ్. జగన్ గారు ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు ఇంట్లో కూర్చొని. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక రిపోర్ట్ అడిగాడు, అసెంబ్లీలో 11,000 మందిగా మాట్లాడుతున్నారు అన్నట్టు అన్నాడు పవన్ కళ్యాణ్. సో జగన్ భయపడ్డాడు, పవన్ కళ్యాణ్ భయపడ్డాడు అని చెప్పేసి సింగిల్ వర్డ్ లో చెప్పాడు జగన్. మీరు ఇంకా అనకూడదు, కానీ పవన్ కళ్యాణ్ భయపడ్డాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటే బాగుండదు. మీరు ఒక రాష్ట్రానికి పనిచేసిన ముఖ్యమంత్రి గారు కాబట్టి, మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అది మీకు సంస్కారం అనిపించుకోదు. ఒకటి, ఇలాంటి మాటలు మాట్లాడకుండా బాగుంటుంది. పక్కనున్న జనాల మనోభావాలు దెబ్బతింటది. భయపడ్డాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఎందుకు భయపడతాడు? మీరు ఏం చేస్తే భయపడతాడు? చెప్పండి. మీరేమన్నా యుద్ధాలు చేశారా రాష్ట్ర ప్రజల కోసం? లేకపోతే ఏమన్నా పోరాటాలు చేశారా? లేకపోతే ఏదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి లేకపోతే రాష్ట్ర జనాలకు అందించారా? అభివృద్ధి చేసి అందించారా మిమ్మల్ని చూసి భయపడటానికి? ఇవన్నీ ఆలోచన లేని మాటలు. ఒకటి మాత్రం చెప్పగలను, ఆలోచించే వాళ్ళు ఎవరు మాట్లాడరు. పేదవాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఇవన్నీ మాట్లాడరు. ఒకటి, కరెక్ట్గా ఒక సీఎంకి కావాల్సింది ఏంటి? ఆలోచనతో అనుసరించడం. మీరు ఒక సీఎంగా పనిచేసిన వాళ్ళు మమ్మల్ని చూసి భయపడ్డారని అంతవరకు కరెక్ట్. ఎలక్షన్ ముందు మమ్మల్ని చూసి మీరు భయపడ్డారా? చెప్పి మరీ తొక్కాడు ఆ లెక్కన మావాడు. మరి మేము చెప్పాలా? మరి గుర్తుపెట్టుకో, తల మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు తెలుసుద్ది మేమంటే ఏంటని. మరి దానికి మీరు భయపడ్డారా? చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సమస్యలు అనేది ఆలోచించి ప్రజలకు ఏం కావాలో మీరు మాట్లాడాలి, కానీ ప్రజల సమస్యలు ఏంటో. మీకు ఇంత డబ్బు ధనము, మీరు ఐశ్వర్యంలో గొప్పవాళ్ళు, ప్రతి డిస్ట్రిక్ట్ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉన్నవాళ్ళు, మీరు ₹1 ఇచ్చేదానికి వెనక ముందు అవుతున్నారు. 1300 కోట్లు పెట్టి 13 జిల్లాల్ని డెవలప్ చేయలేకపోతున్నారు. ఏమన్నా అంటే ప్రభుత్వం ఎందుకుంది, అదెందుకుంది, ఇదెందుకుంది, మాకు భయపడ్డారు, ఇది చెప్పడానికా? ఇలా మాట్లాడితే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా డిపాజిట్లు కూడా రావండి. అంటే ఓవరాల్ గా జగన్ గారు వేరే దాని గురించి మాట్లాడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి పొడిపెట్టట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను కదా, ఆయన టార్గెట్ చంద్రబాబు గారు కాదు, ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ని విడతీస్తే, పవన్ కళ్యాణ్ని దూరం చేస్తే మనం గెలవచ్చు అనుకుంటా. అది మీ భ్రమ సార్. నేను ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు మీ ఈ ఎత్తుగడకి ఇంతకు ముందు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆయన సింగిల్గా వెళ్ళినా గెలవగలడు అన్న సంగతి ఆయనకి తెలుసు. ఓకేనా? మీరు అధికారంలోకి వచ్చిన కేంద్రం పైన అధికారంలో బీజేపీ ఉంటుంది. మీరు ఆయన ఎంటికి కూడా టచ్ చేయలేరు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఆయన్ని టచ్ చేయాలంటే ఇంకొక గవర్నమెంట్ దిగొచ్చినా, మీకు 10 గవర్నమెంట్ల సాత్ ఇచ్చినా కూడా ఆయన్ని సపోర్ట్ మీరు ఏం చేయలేరు. ఒకటి, ఈ జనాల్లో ఉన్న వాళ్ళే టీడీపీ జనాలు, బీజేపీ జనాలు, కాంగ్రెస్ జనాలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి రేపు ఓట్లు వేయాల్సిన వాళ్ళు వీళ్ళందరూ వేస్తేనే మీరు సీఎం అవుతారు. ఇలాగ మీరు భయపడ్డారు, గీపడ్డారు అంటే ఉన్న ఓట్లు కూడా పోతాయి. మీ లెక్కలో చెప్పాలంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక చదువుకున్న వ్యక్తి మరి ఏందో నాకు తెలియదు. మీ ఆలోచన అయితే ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తాను అంటున్నారు, మళ్ళీ 27 నుంచి చేస్తాను అని అంటున్నారు. పాదయాత్ర చేస్తే ఆయన దెబ్బతింటాడు మేడం. నేను చెప్తున్నాను కదా, పాదయాత్ర చేస్తే జనాలు నిందిస్తాం మొదలు పెడతారు. మీరు ఏం చేశారని అడుగుతారు. మీరు ఎందుకు మద్యం తీసేస్తారన్నారు, తీయలేదంటారు. యూత్ ఎవరైతే చదువుకున్న విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తారు. నిరాహార దీక్షలు చదువుకున్న విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రత్యేక హోదా ఎక్కడా అని అడుగుతారు. అలాగే జనాలు అందరూ అడుగుతారు. ఇప్పుడు ఈ రోజు ఎలాగ పని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నప్పుడు, రేపు మీరు పాదయాత్ర చేస్తే మిమ్మల్ని అడిగితే తప్పేంటి? అంటే మీరు ఒక్కళ్ళే మంచి చేసేవాళ్ళు, పక్కన వాళ్ళంతా చెడ్డోళ్ళా? ఎలాగది? కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఆలోచించి మాట్లాడండి. మీరు భయపడ్డారు, మీరు తోక మురిచారు అని మాట్లాడారనుకో, మేము తొక్కేసాము, మేము నేలకు పడుకోబెట్టేసాము, జీవితంలో సీఎం చెయ్యము అని చెప్పి మాట్లాడతాం. వేసే ఓటు కూడా వెయ్యం. తర్వాత మేము బై మిస్టేక్గా చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, మీరు పవన్ కళ్యాణ్ని పల్లెత్తి మాట అంటే జీవితంలో ఒక ఓటు పడదు మీకు. చెప్తున్నా, పని చేసేవాడిని తిట్టడం కరెక్ట్ కాదు, పని చెయ్యనోని తిట్టండి, ఒక అర్థం ఉంటుంది. అది అన్న జగన్ మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ మాకు భయపడ్డాడు అని చెప్పేసి మాట్లాడారు. వీళ్ళ మనుషులు కాదేంటి, జంతువులు అంటే భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి జంతువు అయితే పవన్ కళ్యాణ్ భయపడతాడు. జంతువు కాదు కదా, మనిషే కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడతాడా నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిగా నేనే భయపడను.
పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడతాడు? అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అన్నారు కదా 11 మంది వచ్చి మాట్లాడితే 11,000 మందిలా ప్రశ్నించవచ్చు అని. 1100 మందిలో గోల్ చేస్తున్నారు అన్నారు. ఆ, గోల్ అంటే బయట చేస్తారు వీళ్ళు, అసెంబ్లీకి రారు, ప్రజల పక్షాన నిలబడరు, ప్రజల పక్షాన ప్రశ్నించరు, ఏవో గాలిలో మాట్లాడతారు, గాలిలో పోతుంటాయి. కాబట్టి ఇలాంటి గాలి మనుషులకమ్మా పవన్ కళ్యాణ్ భయపడతాడా? పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడే భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడతాడు? అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే మేము బయట ఉండి భయపెట్టించాం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అంటే భయపెట్టడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మనం చేస్తున్న పనులు మనం చెప్పుకోలేకపోతున్నాం, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం చెప్పుకోలేకపోతున్నాం, కానీ వాళ్ళు 11 మందే ఉన్నారు, గాలిలో గోల్ చేస్తున్నారు 1500 మందిలాగా, గాలి మనుషులు వాళ్ళు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అంటే గాలి మనుషులు అని చెప్పినందుకు భయపడిపోవడం. ఏదేమైనా ఈవేళ నేను ప్రెస్ మీట్ చూశాను జగన్మోహన్ రెడ్డి, ప్రతి మాట నేను ఇంత ఇచ్చాను, చంద్రబాబు నాయుడు ఇంతే ఇచ్చాడు అని చెప్తున్నావు కదా, ఇన్ని రకాల ప్రూఫ్లు నీ దగ్గర ఉన్నాయి కదా, మరి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే కదా. జగన్మోహన్ రెడ్డి ఏమీ తెలియని వ్యక్తి అని చెప్పి అందరూ ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? ఒక అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే అది రికార్డెడ్ అవుతుంది, దానికి సమాధానం వస్తుంది, అంతే తప్ప ఉత్తపుణ్యానికి వెళ్ళి మాట్లాడి ఇలా గాల్లో మాలాగా కృష్ణకాంత్ బార్కర్ మాట్లాడితే ఏం ఉపయోగం? నాలంటోడి మాటలు నలుగురు విని బాగానే మాట్లాడుతున్నాడు రా బాబు అనుకుంటారు, అంతే తప్ప దొరికేది ఏముండదు. నువ్వు అసెంబ్లీలో పోరాటం చేసి అసెంబ్లీలో ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితే జరుగుతున్నటువంటి పనుల పట్ల న్యాయం జరిగే అవకాశం ఉంది ప్రజలకు. లేకుండా అసెంబ్లీకే రావు, అసెంబ్లీకి రాకుండా ప్రజలను గాలి కుదిరేసి కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా చేసుకుంటా పోతే ప్రజలకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? అసెంబ్లీకి రానటువంటి జగన్మోహన్ రెడ్డిది బాధ్యత. నష్టం ఎవరు చేస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలలో ఉండాలన్నా, రాజకీయాలలో ప్రజల మళ్ళీ రాజకీయంగా అవకాశం పొందాలన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 11 సీట్లు గెలిచారు కదండి, మరి ఇప్పుడు అభివృద్ధి అన్నది రాష్ట్రం మొత్తం జరుగుతుంది. మరి 11 మంది నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలంటే వాళ్ళకున్న సమస్యలన్నీ అసెంబ్లీలో వినిపించాలి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ప్రజల పరిస్థితి ఏమంటారు? లేదండి, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అధికారం వస్తేనే ప్రజల పక్షాన్ని నిలబడతాడు, తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలివి తక్కువతనం అంతా. ఇప్పుడు ప్రజలు బాగుపడాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి, అక్కడ జరుగుతున్న పనులన్నీ అసెంబ్లీలో జరుగుతుంటే అక్కడ తీర్మానం అయిపోతూ ఉంటుంది. దాని పట్ల ప్రజలకి అనుకూలంగా ఉండేదైతే అనుకూలంగా మాట్లాడాలా, లేకపోతే ప్రశ్నించాలా, లేకపోతే పోరాటం చేయాలా. పోరాటం చేయలేనటువంటి వ్యక్తి, అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి వేళ ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టి కన్నూలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? గాల్లోకి వెళ్ళిపోతాయి, షార్ట్లైట్ గాల్లో ఉంటాయి, ఇవన్నీ పనికిరాని మాటల కింద ఉండిపోతాయి. అందుకే కదా ప్రజల పట్ల బాధ్యత వదిలేసి తిరుగుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, ఇది 100% నిజం. ఎవరైనా కొంచెం తలకాయ ఉన్నవాడు కూడా ఏమంటాడు? అసెంబ్లీలోనే రా బాబు అన్ని పనులు జరుగుతాయి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ప్రజలకు ఉపయోగం ఉంటుంది, కాబట్టి నువ్వు అసెంబ్లీకి రారా అని అంటాడు ఎవడన్నా, అంతే కదా. అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లు బయట పెట్టి మాట్లాడితే ఏం ప్రయోజనం? పని జరిగే కాడ వచ్చి మాట్లాడాలి, కానీ పని జరగని కాడ వచ్చి మాట్లాడితే ఏం పని జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి రండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, మీకు ఏదైనా అవమానం జరిగితే ప్రజలు చూసుకుంటారు, అంతే తప్ప ఎందుకు అనవసరం మాటలు, చేతగాని మాటలు అనవసరం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తేనే న్యాయం జరుగుతుంది ప్రజలకి.